అనధికార లేఅవుట్కు నోటీసులు అందించారు రెవెన్యూ అధికారులు. తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని నెల్లిపూడి రెవెన్యూ సర్వే నెంబర్ 63లో గల ప్రైవేట్ లేఅవుట్ అనధికారికంగా ఏర్పాటు చేసినట్లు గుర్తించిన రెవెన్యూ, పంచాయతీరాజ్ అధికారులు ఆ లేఅవుట్ వద్ద నోటీస్ బోర్డు ఏర్పాటు చేశారు. ఈ లేఅవుట్ కారణంగా వర్షాలకు తమ కాలనీ ముంపుకు గురవుతోందని రెడ్డిగారి దిబ్బ గిరిజన కాలనీ వాసుల అభ్యర్థన మేరకు లేఅవుట్ను పరిశీలించిన అధికారులు ఆ లేఅవుట్ గ్రామ పంచాయతీ నుంచి కానీ, నుడా నుంచి కానీ ఎలాంటి అనుమతులు లేకపోవడంపై అనధికారిక లేఅవుట్గా భావించి భూ యజమానులతో పాటు లేఅవుట్ వద్ద నోటీసులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఈఓపీఆర్డీ ఉమామహేశ్వరరావు, పంచాయతీ సెక్రటరీ ప్రవళిక తదితరులు పాల్గొన్నారు. ఒక అక్రమ లేఅవుట్ వేశారు. దాని మీద పీజీఆర్ఎస్కి ఒక వ్యక్తి కంప్లైంట్ చేయగా దీనికి సంబంధించిన ఇది ఎలాంటి అప్రూవల్ పంచాయతీ నుంచి కానీ తొడా నుంచి కానీ పొందలేదు కాబట్టి ఇది అక్రమ లేఅవుట్ అని చెప్పి ఈరోజు బోర్డు పెట్టి మా సర్వే అసిస్టెంట్ చేత వాళ్ళందరి చేత మేము సర్వే చేయించి ఇక్కడ ఈ కాలనీలో నీళ్లు ఇంతకుముందు ఇటు పోతుండేటివి ఇప్పుడు పోకుండా ఉండేప్పటికీ ప్రస్తుతానికి తాత్కాలికంగా ఆ కాలనీలో నీళ్లు పొలాలు పోయేదానికి ఏర్పాటు చేయడం, దాంట్లో ఈ మన పంచాయతీ కార్యదర్శి, మన సర్వేయర్లు, మన పంచాయతీ సిబ్బంది వీళ్ళందరూ పాల్గొన్నారు. దాని మీద వాళ్ళు ఏమి మాకు సమాధానం ఇస్తారో దాన్ని ప్లాన్లో అవన్నీ ఇచ్చిన తర్వాత మేము తొడా వాళ్ళకి అప్రూవల్ కోసం, ఫైనల్ అప్రూవల్ కోసం పంపిస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.